అందరికీ నమస్కారం. ఆటో ఓడు బాధలు, ఆటో ఓడు ఫ్యామిలీ పడుతున్న ఇబ్బందులు అది కేవలం ఒక ఆటో డ్రైవర్లకు మాత్రం తెలుసు. అయితే నేను చెప్తున్న మాట ఆటో డ్రైవర్లకే కాదు, చాలామంది డ్రైవర్ల కొరకు చిన్న మాట, అంటే డ్రైవర్లు పడుతున్న ఇబ్బందులు మీకు ఒక 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. కారులు వేసుకుని కొంతమంది పెట్రోల్ బంకుడికి వచ్చినప్పుడు, అది పాత కారు అయినా కొత్త కారు అయినా కారోడికి ఇలివిస్తున్నారు. అది పెట్రోల్ బంకులో కావచ్చు, ఎందుకంటే పెట్రోల్ పట్టేటప్పుడు మేము లైన్లో ఉన్నా కానీ మమ్మల్ని పట్టించుకోకుండా కారులు వచ్చినప్పుడు వాళ్ళ తాళాలు తీసుకుని వాళ్ళు ఆయిల్ పట్టించి వాళ్ళకి నిజంగా అద్దాలు తుడుస్తూ అద్దాలు కడుగుతూ అంత మరే చూపిస్తారు కారు డ్రైవర్కి. అదేవిధంగా మేము 3,50,000 పెట్టి ఆటో కొనుక్కుంటే కనీసం క్యూలో ఉన్నా కానీ మమ్మల్ని ఇరువు చోట్ల, అది హోటల్ ముందైనా కావచ్చు, ఎక్కడైనా సరే ప్రతి ఒక్కరికి, నాకే కాదు, సినిమాల హాల్లో కానీ లేదా హోటల్ ముందు కానీ పెట్రోల్ బంకుల ముందు కానీ ఆటో వాడికి మర్యాద లేదు. సరే, మేము ఆటోలం కాబట్టి చిన్న డ్రైవర్లు, దయచేసి అందరూ కూడా చెడ్డోళ్ళు ఉండరు, మంచోళ్ళు కూడా ఉంటారు, అర్థం చేసుకోండి. ఆటో డ్రైవర్లు సరే, మేమైతే ఆటో వాళ్ళు కొంతమంది ఆటోల మీద బతికే వాళ్ళు, మాలాంటి వాళ్ళు ఆటో మీదే బతికే వాళ్ళు ఉన్నాం. కొంతమంది పనులు చూసుకుంటే ఆటోలు తోలు ఉన్నారు, నైటు జులాగే తిరగడం కొంతమంది ఉంటారు. నేను అందరూ చెడ్డాలని చెప్పను, అలాగే అందరూ మంచి వాళ్ళు చెప్పను. ఆటో డ్రైవర్గా మాకు ఇరిగిపోయారు. కనీసం లారీ డ్రైవర్లు 30 రోజులు 45 రోజులు వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి డ్రైవర్లు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. కనీసం వాళ్ళకైనా మర్యాద ఇవ్వకపోతారా? ఎందుకంటే ఏదైనా మనం చిన్న వాహనం వెళ్ళి వాళ్ళని గుద్దినా, వాళ్ళు వచ్చి మనల్ని గుద్దినా మనం డ్రైవర్నే కొడతాం, డ్రైవర్ని ఇబ్బంది పెడతాం. దయచేసి ముందు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే డ్రైవర్గా నేను చూస్తున్నాను, ఎందుకంటే నేను చిన్న బండి తోలుతున్నా కానీ పెద్ద బండి తోలుతున్న వాళ్ళ కష్టాలు మనకు తెలుసు. ఎంతోమంది లక్షలాది మంది డ్రైవర్లు ఈరోజు ఇబ్బంది పడి తినేదానికి తిండి లేక, బయట చెప్పుకోలేక ఎంతోమంది ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయే చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. ఎందుకు చెప్తున్నట్టు ఈ మాట, కనీసం డ్రైవర్గా మీరు మాకు గుర్తించకపోయినా పర్లేదు, కానీ కనీసం ఒక మనిషిగానే మమ్మల్ని గుర్తించాలని చెప్పేసి ఈరోజు వీడియో పెడుతున్నాను. ఎందుకంటే ఆటో తోలుతున్న వారికి, ట్యాక్సీ డ్రైవర్లు కావచ్చు, లారీ డ్రైవర్లు కావచ్చు, ప్రతి డ్రైవర్లు కూడా మేము ఎవరి దగ్గర దొంగిలించేదైతే కొంతవరకు మేము చేయం, కానీ మంచి మానవత్వంతో ఏదైనా వస్తువులు మర్చిపోయినా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి వీలైనంత వరకు వాళ్ళకి అప్పచెప్పడానికి మేము ట్రై చేస్తాం. 100కి 10 మంది డ్రైవర్లు తప్పుడులు ఉండొచ్చాము, కానీ మిగతా 90 మంది డ్రైవర్లు మాత్రం చాలా మంచి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మిమ్మల్ని గమ్యం ఎక్కడ దించాలి, ఎక్కడ చేర్చాలని మేము రోజు కూడా ఆలోచిస్తాం. ఎందుకంటే మీరిచ్చే డబ్బులతో మేము బ్రతుకుతున్నప్పుడు, మీరే మాకు దేవుడి తర్వాత దేవుళ్ళు అయినప్పుడు మేము ఎందుకు మిమ్మల్ని తప్పుగా మాట్లాడాలనుకుంటాం, తప్పుగా చేయాలనుకుంటాం? ఎందుకంటే డ్రైవర్కి చాలామంది ఇవ్వరు, నేను చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆటో ఛార్జీ ఒకటే, బస్ ఛార్జీ ఒకటే. కనీసం ఈరోజు బస్సుకి ఇచ్చే విలువ ఆటో డ్రైవర్కి అయిపోతే ఒక డ్రైవర్ వెనక ఎంతమంది ఉంటారు తెలుసా? ఒక కుటుంబంలో భార్య భర్తలు ఉంటారు, లేకపోతే 4 పిల్లలు ఉంటారు, 3 పిల్లలు ఉంటారు. ఎంతోమంది ఫ్యామిలీలు, తల్లిదండ్రులు కూడా ఆటో డ్రైవర్లు ఆటో తోలుకుంటూ వాళ్ళ ఫ్యామిలీని పోషించాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పోలీసు వాళ్ళు మొదలుకొని హోటల్ వాళ్ళు దాకా, సినిమా హాల్ దాకా, లేకపోతే పెట్రోల్ బంక్ దాకా, కనీసం హోటల్ పక్కన ఉంటున్న వాచ్మెన్ కూడా ఆటో డ్రైవర్కి లీవ్ అవ్వట్లేదు. దయచేసి అందరూ చెడ్డోళ్ళు కాదు, ఎందుకంటే ప్రపంచంలో ఒక్కరు చెడ్డోడైనంత మాత్రం ప్రపంచం అంతా చెడ్డది కాదు. అలాగే ఏదో 2-3 డ్రైవర్లు తప్పు చేసినంత మాత్రాన ఆటో డ్రైవర్లు అందరూ కూడా తప్పుడోళ్ళు కాదు. దయచేసి ఆటో డ్రైవర్లు, ఎందుకంటే ఎన్నో పనులు ఉంటాయి, ఎన్నో చేసుకోగలం, కానీ కష్టమైన, నష్టమైన, ఎండైనా, వానైనా, ఏది వచ్చినా సరే కలిసి కరోనా టైంలో కూడా మేము ఆటో మీద బ్రతికాం. ఎంతోమంది డ్రైవర్లు బయటికి లేక, తిండి లేక చనిపోయిన చాలామంది ఉన్నారు. దయచేసి అర్థం చేసుకుని ఒక డ్రైవర్లా గుర్తించండి. అది చిన్న డ్రైవర్ అయినా, పెద్ద డ్రైవర్ అయినా, ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడైనా సరే దయచేసి ఏం జరిగిందో తెలుసుకోండి. ఎందుకంటే వాళ్ళని కొట్టేవాళ్ళు కొంతమంది, అయితే చంపేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. డ్రైవర్ తప్పు లేకుండా కూడా ఎంతోమంది ఈరోజు పోలీస్ స్టేషన్లో, కోర్టుల చుట్టూ తిరుగుతున్నవారు, జైల్లో మగ్గిపోతున్న ఎంతోమంది డ్రైవర్లు ఉన్నారు. దయచేసి ఇప్పుడైనా సరే అర్థం చేసుకుని ఒక్క నిమిషం ఆలోచించి డ్రైవర్ని శిక్షించేటప్పుడు, డ్రైవర్ని కొట్టేటప్పుడు, డ్రైవర్ని తిట్టేటప్పుడు ఏం జరిగిందని చెప్పేసి తెలుసుకుని మీరు డ్రైవర్ మీద దాడి చేయాలని చెప్పేసి నేనైతే ఈ హృదయపూర్వకంగా ఈ వీడియో పెడతాను. దయచేసి అర్థం చేసుకుని, ఎందుకంటే ఎన్నో నిందలు. కనీసం చిన్న బండి సైకిల్ వచ్చి మమ్మల్ని గుద్దినా, మేమేలా సైకిల్ గుద్దినా మాదే తప్పు. రోడ్డు మీద ఎవరు తాగేసి వచ్చి ఆటోల కింద పడిపోయినా మాదే తప్పు. అదేవిధంగా బస్సు లేకపోతే లారీ వెళ్తున్నప్పుడు లారీ డ్రైవర్ల గురించి చెప్పాలి. బస్సు డ్రైవర్లు కూడా ఏదైనా సరే రాంగ్ రూట్లో వచ్చి ఎవరైనా వచ్చి ఆ లారీ కింద పడిపోయినా, లేకపోతే బస్సు కింద పడిపోయినా డ్రైవర్లు కొడుతున్నారు. అది ఆర్టీసీ డ్రైవర్లు కూడా కావచ్చు, ఎందుకంటే ఎంతోమంది జాబులు పోయి వాళ్ళ ఫ్యామిలీ రోడ్ల మీద పడిపోతున్నాయి. ప్రతి డ్రైవర్కి మీరు ఇలివి ఇవ్వకపోయినా పర్లేదు, గౌరవం ఇవ్వలేదు, కానీ ఒక మనిషిని మనిషిలా చూస్తారని చెప్పేసి నేను ఇవే పెడతాను. ఎందుకంటే ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇరుకులు. కనీసం ప్రభుత్వాలు
ఎన్నో వాగ్దానాలు చేస్తాయి. కనీసం డ్రైవర్ను గుర్తించి డ్రైవర్కి సరైన మార్గం, ఎందుకంటే మేము ఇన్సూరెన్స్ కడుతున్నాం, పొల్యూషన్ కడుతున్నాం, రోడ్ ట్యాక్స్ కడుతున్నాం, ప్రతీది కడుతున్నాం. ఎందుకంటే గవర్నమెంట్కి ఎన్నో విధంగా ఎన్నో లీటర్లు, ఎందుకంటే కనీసం బ్రాందీ మీద ఎన్నో కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది అంటారు. అదేవిధంగా బ్రాందీ మీద ఎన్ని కోట్ల ఆదాయం వస్తుందో మాకు తెలియదు. కానీ ఆటో డ్రైవర్ లేకపోతే, బళ్ళు అనేది లేకపోతే ప్రపంచం అల్లకొల్లం అయిపోతుంది. ఎందుకంటే మన దేశానికి రైత ఎన్నెముక అయితే, ఒక ఎముక ఎన్నెముక రైతు అయితే రెండో ఎముక ఒక డ్రైవరే. అది మాత్రం గుర్తుపెట్టుకుని డ్రైవర్గా చూడాలి. అది పోలీసులైనా సరే, అధికారులైనా సరే, నాయకులైనా సరే, ప్రతి ఒక్కరు కూడా డ్రైవర్గా చూసి మీరు మాకు గౌరవిస్తారని చెప్పేసి, ఇలువిస్తారని చెప్పేసి మేము ప్రాధాయపడుకుంటున్నాం. అందరికీ నమస్కారం.